మన దేశంలో ప్రతిరోజు 55 లక్షలు గ్యాస్ తీసుకుంటారు జనం మొత్తం దేశంలో. కానీ కాంగ్రెస్ బాధ్యత రహితమైనటువంటి ఒక వ్యాఖ్యాన ద్వారా ఈరోజు దాదాపు 76 లక్షలు ప్రతిరోజు ఈరోజు గ్యాస్ దగ్గర డిమాండ్ పెరిగింది. ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదు. వాస్తవానికి యుద్ధం అవుతున్న సమయంలో కొంత కష్టం ఉంటుంది గ్యాస్ సప్లైకు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు మాట్లాడి, జయశంకర్ గారు కూడా ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడి, ప్రైమ్ మినిస్టర్తో వాళ్ళతో మాట్లాడి, హర్మోజ్ అనేటటువంటి ఒక ఏదైతే సముద్రం మార్గం ఉందో తద్వారా సముద్రంలో నుంచి నౌకల ద్వారా మనకు గ్యాస్ సరఫరాకు ఎటువంటి నిబంధనలు లేదు కాబట్టి, నిబంధనలు లేవు కాబట్టి మనం డైరెక్ట్గా మనకు గ్యాస్ కొరత ఇక్కడ మనకు ఉండదు. ఒకటి, కాంగ్రెస్ కావాలని ఈ యొక్క కృత్రిమ ఒక గ్యాస్ షార్టేజ్ని తీసుకువచ్చి వాళ్ళ రాష్ట్ర, మీరు చూడండి ఎక్కడ కూడా బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్యాస్ కొరత మీకు వినబడట్లేదు. కేవలం కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలోనే ఈ యొక్క సమస్య వస్తున్నది.